క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సప్త సోపాన సందేశాలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి సప్త సోపాన సందేశము దేవుని సర్వాంగ కవచము. ప్రియులారా, క్రైస్తవ జీవితము ఒక యుద్ధ భూమి. ఈ యుద్ధ భూమిలో మనము నిరంతరము పోరాడుతూనే ఉండాలి. మనము పోరాడేది శరీరాలతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము అని బైబిల్ తెలియచేస్తోంది. క్రీస్తును అంగీకరించిన మనలను దేవుడు ఆయుధములు లేకుండా యుద్ధమునకు పంపలేదు. దేవుడు మనకిచ్చిన యుద్ధ కవచము ఆయుధములతో కూడినది. అదే ఆయన సర్వాంగ కవచము. దీనిని గూర్చి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో చదువుతాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆ సర్వాంగ కవచములో 7 భాగాలున్నాయి. మొదటిది సత్యమను దట్టి, బెల్ట్ ఆఫ్ ట్రూత్. ఎఫెసీ 6:14. నడుమునకు దట్టి లేకపోతే వేసుకున్న డ్రెస్సు జారిపోయినట్లు దేవుని ఆయుధములను మనలను పట్టి ఉంచేది సత్యమే. ఈరోజు చాలా మంది జీవితాల్లో అబద్ధము, వేషధారణ ఉంటున్నాయి. బెల్ట్ లేకపోతే మనం వేసుకున్న డ్రెస్సు జారిపోయినట్లు, సత్యం లేకపోతే క్రైస్తవ జీవితం కూలిపోతుంది. అపవాది ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని బైబిల్ తెలియచేస్తోంది. అలాగే అబద్ధికులందరూ మండుచున్న అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తోంది. గనుక దేవుని బిడ్డలు నిజం చెప్పేవారిగా ఉండాలి. ఆ సత్యమే మన ఆధ్యాత్మిక జీవితంలో మనకొక ఆయుధంగా పనిచేస్తుంది. రెండవది నీతి అను మైమరువు, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. ఇది మన హృదయం దగ్గర ఉండే ఒక కవచము. ఇది నీతి అనే కవచం. ఇది మన స్వనీతి కాదు, దేవుని నీతి. దేవుని నీతి మనలో ఉన్న అపరాధ భావనను, నిందను, దోషారోపణల నుండి మనలను రక్షిస్తుంది. అయితే పాపంలో జీవిస్తే ఈ కవచము రంధ్రాలు పడిపోతుంది. గనుక పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఈ కవచము మన హృదయాన్ని కాపాడుతుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనంలో నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని సొలొమోను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మన హృదయాన్ని దేవుని నీతి అనే మైమరువుతో కప్పి ఉంచాలి. అప్పుడు మన హృదయము అభద్రతా భావానికి గురి కాకుండా ఉంటుంది. మూడవది పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు, షూస్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ పీస్. ఎఫెసీ 6:15. సువార్త ప్రకటించటానికై సిద్ధంగా ఉండాలి. అలాగే మనము ఇతరులతో సమాధానాన్ని కలిగి ఉండాలి. సమాధానము కలిగి ఉన్నప్పుడే సువార్తకు మనము సిద్ధపడగలం. కుటుంబ కలహాలు, ఇతరులతో కలహాలు మన యొక్క పాదరక్షలను అరిగిపోయేలా చేస్తాయి. మోషే ఆషేరును దీవించినప్పుడు నీ పాదరక్షలు ఇనుపవియు ఇత్తడియునై ఉన్నాయి అని చెప్తాడు. అనగా అరిగిపోని సమాధానం, ఆగిపోని సువార్త పరిచర్య. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, ఇతరులతో మీకు కలిగిన సమాధానం అరిగిపోయిందా? లేదా ఇనుపవియు ఇత్తడివియునైనా చెప్పుల వలె చెక్కు చెదరకుండా ఉన్నదా? నాలుగవది విశ్వాసం అనే డాలు, షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఈ విశ్వాసం అనే డాలు ఏం చేస్తుంది? దుష్టు యొక్క అగ్నిబాణాలన్నిటినీ ఆర్పివేస్తుంది. అపవాది మన మీద అనేక బాణాలను ప్రయోగిస్తాడు. భయము, సందేహము, నిరుత్సాహము, నిరాశ అనేవి అపవాది ప్రయోగించే బాణాలు. ఈ విశ్వాసం అనే డాలు చేత అపవాది యొక్క అగ్ని బాణములన్నిటినీ మనము ఆర్పివేసే శక్తిని పొందుతాం. విశ్వాసం లేకపోతే మన మనస్సు దెబ్బతింటుంది, మనము సాతానికి దొరికిపోతాం. గనుక మనము పరిస్థితులను కాక దేవుని వాగ్దానాలను నమ్మాలి. ఆ నమ్మకమే డాలుగా పనిచేస్తుంది. ఐదవది రక్షణ ఎన్ను శిరస్త్రానము, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. అన్నిటికంటే ముఖ్యమైనది శిరస్సు. అందుకే అపోస్తలుడైన పేతురు మనస్సు అనే నడుమును కట్టుకోమని చెప్పాడు. మన ఆలోచనలను కాపాడేది శిరస్త్రానం. నేను రక్షించబడ్డాను అనే విశ్వాసము నీకు లేకపోతే సాతాను మనలను దాడి చేసేది
మనస్సు పైనే. అనేక మంది భక్తులు పాపములో పడిపోక మునుపు వారు మనస్సులో పడిపోయారు గనుక మనస్సును రక్షణ అనే శిరస్త్రాణము కాపాడుతుంది. ఆరవదిగా దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గము, సోడ్ ఆఫ్ ద స్పిరిట్. మొదట చెప్పినవి 5 అనగా సత్యమనే దట్టి దేవుడిచ్చిన సర్వాంగ కవచమును మనలను అంటిపెట్టుకునేటట్టుగా నిలబెడుతుంది. నీతి అను మైమరువు మన హృదయాన్ని కాపాడుతుంది. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు మన నడక ఖచ్చితంగా ఉండటానికి సహాయపడుతుంది. విశ్వాసం అనే డాలు సాతాను అగ్ని బాణములను ఆర్పుతుంది. రక్షణ అనే శిరస్త్రాణము మన మనస్సు ఆలోచనలను కాపాడుతుంది. ఆరవదిగా శత్రువుపై దాడి చేసేది దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. యేసు ప్రభువారిని శోధించటానికి సాతానుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసు సాతానుతో వాక్యమును ప్రయోగించి యుద్ధం చేశాడు. సాతాను యొక్క శోధనలన్నిటినీ ఇలాగూ రాయబడి ఉన్నది అని చెప్పి సాతాను ఎదుర్కొన్నాడు. యేసు చెప్పిన ఆ వాక్యము వల్లనే యేసును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాక్య జ్ఞానము లేకపోతే ఆధ్యాత్మిక యుద్ధంలో గెలవడం అసాధ్యం. ఈరోజు చాలా మందికి వాక్య జ్ఞానము లేక సాతానుతో వారి చేసే పోరాటములలో ఓడిపోతున్నారు. గనుక వాక్యమును చదవండి. చదవటం మాత్రమే కాకుండా యేసు ఉపయోగించినట్లు ఉపయోగించండి. ఇక 7వదిగా ప్రార్థన, ప్రేయర్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన చేయుచు. ప్రార్థన లేకపోతే ఈ కవచము సరిగా పనిచేయదు, మన వాక్య ఖడ్గము సరిగా పనిచేయదు. గనుక విశ్వాసికి ప్రార్థన ఊపిరి వంటిది. ప్రార్థన లేని జీవితం కరెంటు లేని యంత్రం లాంటి. గనుక ప్రతి పరిస్థితిని ప్రార్థనతో మనం ఎదుర్కోవాలి. గనుక ప్రార్థనయే సర్వాంగ కవచములోని ఆయుధం. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, మీ జీవితములలో దేవుని సర్వాంగ కవచము ఉన్నదా? దేవుని సర్వాంగ కవచమును మీరు ధరించుకున్నప్పుడు అపవాది తంత్రములను మీరు ఎదిరించగలరు. అలాగే సమస్తమును నెరవేర్చిన వారమై శక్తి కలిగి నిలవబడగలం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ యుద్ధ రంగములో మమ్మలను మీరు వట్టినే పంపలేదు, నీ సర్వాంగ కవచాన్ని ఇచ్చి పంపించారు. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఇప్పుడే ఆ సర్వాంగ కవచాన్ని ధరించి వారి జీవితంలో జయమును పొందుకునే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.